రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ పనుల కోసం ఉండవల్లి గ్రామంలో 2 ఎకరాల 73 సెంట్ల భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉండవల్లి సిఆర్డీఏ యూనిట్ ఆఫీసర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూసేకరణ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది పంటలను తొలగించేందుకు ప్రయత్నించగా స్థానిక రైతులు, మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. తాము ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న 3 పంటలు పండే బహువార్షిక జరీబు భూములను బలవంతంగా లాక్కోవద్దని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు మార్కెట్ ధర ప్రకారం అధిక పరిహారం అందించాలని, గ్రీన్ జోన్ పరిమితులను తొలగించాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నగరాన్ని జాతీయ రహదారి 16ను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాతో అనుసంధానించేందుకు ఈ 21 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సీడ్ క్యాపిటల్ రోడ్డు ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వెంకటపాలెం నుండి ఉండవల్లి మధ్య 3.92 కిలోమీటర్ల మేర ఫేజ్ 2 పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇందులో భాగంగానే ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. భూసమీకరణ విధానం ద్వారా భూములిచ్చిన రైతులకు రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే పారదర్శకమైన ఈ-లాటరీ పద్ధతి ద్వారా నివాస, వాణిజ్య తిరుగు ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉండవల్లి గ్రామంలో ఎవరైతే అవార్డు పాస్ చేసామో 10 మంది రైతులకు సంబంధించి 2 ఎకరాల 77 సెంట్లు భూమిని ఇంజనీరింగ్ వరకు అప్పగించడమైనది. దీనికి సంబంధించిన పరిహారం అంతా కూడా LARR అథారిటీ అని ఉంటుంది విజయవాడలో, భూసేకరణ కోర్టు, అక్కడ డిపాజిట్ చేసాము ఆల్రెడీ. చేసి మనం భూమిని పొజిషన్ తీసుకుని ఇంజనీరింగ్ ADCL నుంచి వచ్చేటువంటి సీడ్ యాక్సెస్ చూసేటటువంటి సిఈ గారు, అలాగే ఈ గారు, అలాగే ఇతర ఇంజనీర్స్ వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటున్నారు. ఇంకేమీ లేదు సార్, ఇది ఒకటే. థ్యాంక్ యూ అండి. 7,14,00,000. ఎన్ని ల్యాండ్స్ స్వాధీనం చేసుకున్నారు? చెప్పింది సార్, 2 ఎకరాల 77 సెంట్లు. థ్యాంక్ యూ. ఎవడైనా సరే బతుకుండగా పురుగులు పడిపోతే చూడు, దీనికి ఎవరైతే పాలు పడ్డాడో దేవుడో చూసుకుంటాడు. నేను ఇంతమంది ఉన్నారు, ఎవరు కూడా నేను అడిగినానికి సమాధానం చేస్తాడు. నా పట్టుతో చెప్తా చూడండి. పెడుతున్నాం, ఆ భోజనాలు పెట్టేదాన్ని కూడా రైతులు పడుతున్నాయకుండా రోడ్డుకి ఎత్తానన్నా సార్. మా కర్మేమో మాకు అర్థం చేయట్లేదు. రోడ్డుకి ఎత్తానంటున్నా. ఈసారి చేస్తా, రోడ్డు కింద ఎత్తా. నాకు సంగతి ఏంటో చెప్పాను సార్, మీరే చెప్పండి. ఇదిగో నేను ఈ సార్ని అడుగుతున్నాను, నన్ను నెల ఇట్లా చెప్పండి, నాకేం అవసరం లేదు. మీరందరూ ఎవరైనా పదాన్ని కట్టుకున్నా పర్మిషన్ ఇస్తారని చెప్పానండి. ఎవరైనా నేను ఇప్పుడే ఇస్తాను రోడ్డుకి, రమ్మానండి. దమ్ము ఉన్నాడు అడగలేదు సార్, రమ్మానండి. బాసు అతను తీసుకెళ్ళు, ఆయన్ని చెప్పండి.
మాట్లాడండి.